ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఒకవైపు పెరుగుతున్న ఫీడ్ ధరలు, నిర్వహణ వ్యయం, మరోవైపు గిట్టుబాటు కాని రొయ్యల ధరలు ఆక్వా రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. పెట్టుబడులు పెరుగుతుండగా ఆదాయం తగ్గిపోవడంతో ఆక్వా సాగు కొనసాగించాలా వద్దా అనే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కోనసీమ జిల్లా అమలాపురంలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. తోపుడు బళ్లపై రొయ్యలు పంచుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు ఈ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా ఆక్వా పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆక్వా మేత ధరలు వరుసగా పెరుగుతుండటంతో రైతులపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. ప్రధాన ఫీడ్ కంపెనీలు తరచూ ధరలు పెంచుతుండటంతో ఉత్పత్తి వ్యయం అదుపు తప్పుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా పరిశ్రమ కోలుకోవాలంటే ఆక్వా జోన్లతో పాటు నాన్ ఆక్వా జోన్లలోని చెరువులకు కూడా విద్యుత్ సబ్సిడీ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురంలో రాష్ట్ర వ్యాప్త ఆక్వా రైతుల సమావేశం నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఓవైపు రైతుల ఆందోళన కొనసాగుతుంటే మరోవైపు ఫీడ్ కంపెనీలు మాత్రం యథేచ్ఛగా ధరలు పెంచేస్తున్నాయి. అప్సడాతో ఫిషరీస్ శాఖతో కూడా సంబంధం లేకుండా ఇష్టారీతిన ఆక్వా మేత ధరలు పెంచడంపై ఆక్వా రైతులను సమస్యల్లోకి నెట్టేస్తోంది. ఇక మేత భారం మాత్రమే కాదు, నాణ్యమైన సీడ్ లభించకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో రొయ్యల ధరలు పడిపోవడం, ఎగుమతిదారుల ఒత్తిళ్లు వంటి అంశాలు కూడా ఆక్వా రంగాన్ని దెబ్బతీస్తున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినా కనీస లాభం కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. సంబంధిత శాఖల నియంత్రణ లేకపోవడంతో మేత ధరలు అదుపు తప్పుతున్నాయని ఆక్వా రైతులు చెబుతున్నారు. దీంతో అనేక చోట్ల ఆక్వా రైతులు రొయ్యల సాగు చెయ్యాలా వద్దా అన్న మీమాంసలో పడుతున్నారు. ఇటీవల అమలాపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో వివిధ జిల్లాల రైతులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆక్వా సాగు కొనసాగించడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంతో కోనసీమ జిల్లా రైతులు అమలాపురంలో వినూత్న నిరసన చేపట్టారు. తోపుడు బళ్లపై రొయ్యలు పెట్టి నల్లవంతెన నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గత 15 ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్న రైతులు కూడా నేడు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని రైతు నేతలు చెబుతున్నారు. రొయ్యల ధరలను నియంత్రించే వ్యవస్థ లేకపోవడం, ఫీడ్ ధరల పెరుగుదలతో అనేక మంది రైతులు సాగు మానేయాలనే ఆలోచనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వస్తువు తయారు చేసిన వ్యక్తి తన గిట్టుబాటు ధరకి అమ్ముకుంటున్నాడు. ఒక నెల చూస్తున్నాడు, 2 నెలలు చూస్తున్నాడు. కానీ గత 10-15 సంవత్సరాల నుంచి రేపు అంటూ గిట్టుబాటు ధర కోసం చూస్తున్నాం. ఎవరో కూడా మేత పెంచేవాళ్ళు వాళ్ళు ఆపట్లేదు, ఏ రేట్లు పెంచేవాళ్ళు ఆపడం, మినరల్స్ అందరూ ఎవరితో వాళ్ళు పెంచిపోతున్నారు. మా ఉద్యమాలు మేము చేస్తానన్నాం. రైతు మీ కమిషనర్ గారితో, మినిస్టర్ గారితో మాట్లాడుతుండగానే ఇష్టానుసారం మేత రేట్లు కూడా అనౌన్స్ చేశారు. ఈ రోజున ఈ చుట్టుపక్కల వ్యవసాయానికి ఆల్టర్నేటివ్గా ఎన్నుకొని ఈ పండిస్తున్న రైతులందరూ కూడా దిక్కు చూస్తున్న పరిస్థితిలో ఈ మేత రేట్ల దగ్గర, ఈ మినరల్స్ రేట్ల దగ్గర, ఈ ఏ రేట్ల ఇతర రేట్ల దగ్గర మేమైతే రొయ్యలు పండించలేమని నిర్ణయానికి వచ్చారు. ఈ రోజున రోడ్డును పడ్డారు. ఆక్వా రంగం ఏపీ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సీడ్ నాణ్యత, ఫీడ్ ధరల నియంత్రణ, విద్యుత్ సబ్సిడీ, గిట్టుబాటు ధరల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి నిరాహార దీక్షలకు కూడా సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. ఆక్వా రైతుల ఆవేదనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.